నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. ఓకే, నిన్న సాయంత్రం 11 ఆ సమీపంలో గద్దబొమ్మ సెంటర్ దగ్గర ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడని ఒక వ్యక్తి సమాచారం మేరకు మా వన్ టౌన్ సిఐ గురుప్రకాష్ ఇమ్మీడియట్గా సీన్లోకి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి అక్కడ పరిశీలిస్తే గద్దబొమ్మ సెంటర్లో ఆ జంక్షన్లోనే రక్తపు మడుగులో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. వెంటనే నాకు ఏసీపీ గారికి సిపి గారికి కూడా ఆయన సమాచారం అందించారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే మేము అప్రమత్తమయ్యాం. నేను ఏసీపీ గారు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ పరిశీలిస్తే మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఆ వ్యక్తి గొంతుకు మీద చాలా లోతుగా డెప్త్గా కట్ అయినటువంటి ఒక కట్ ఇంజరీ ఒకటే ఉంది. పైప్ కూడా కట్ అయ్యి కొంచెం రక్తం ప్రవహించింది. సో అక్కడి నుంచి ఎక్కడ సంఘటన జరిగింది అనేది చుట్టుపక్కల జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ గద్దబొమ్మ సెంటర్ నుంచి పక్కనే ఉన్నటువంటి ఆ కెనాల్ నుంచి ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళేటువంటి ఆ ఫుట్ బ్రిడ్జ్ టర్నింగ్ దగ్గర సంఘటన మొదలైనట్టు అర్థమైంది. రక్తపు మరకలు ఆధారాలు చేసుకుని ఈ లోపల క్లూస్ టీమ్ అక్కడికి వచ్చారు. క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. సిపి గౌరవ రాజశేఖర్ బాబు గారు, మా కమిషనర్ పోలీసు, ఆయన ఇమీడియట్గా స్పందించి నైట్ ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయమని చెప్పారు. ఆయన కూడా అప్రమత్తమయ్యారు. మేము ఒక 4 ప్రత్యేక బృందాలు ఇమీడియట్గా స్టార్ట్ చేసామండి, ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక 3 సిఐలు, వన్ టౌన్ సిఐ గురుప్రకాష్ అండ్ భవానీపురం సిఐ ఉమామహేశ్వరరావు గారు, ఇంకోటి రాజాజీ అని చెప్పేసి సత్యనారాయణపురం సిఐ రాజాజీ, ఆ 3 సిఐలు ప్లస్ వన్ టౌన్లో రమ్య అనే ఎస్ఐ గారు 4 బృందాలని ఏర్పాటు చేసామండి. ఇమీడియట్గా క్రైమ్ పార్టీలని ప్లస్ కానిస్టేబుల్స్ని అందరినీ మొత్తం దించి ఆ చుట్టుపక్కల సమీపంలో బార్లు, రెస్టారెంట్లు వెరిఫై చేయడం జరిగింది. ఫుటేజెస్ ఆయన చూడటం జరిగింది. అంతేకాకుండా కాళేశ్వరం మార్కెట్, వెస్ట్ బుకింగ్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అండ్ ట్రాక్ పోస్ట్మార్టం కూడా కంప్లీట్ అయింది. నివేదిక తీసుకుని ఇది ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఈ బృందాలు 4 బృందాలు కూడా నైట్ 5 గంటల లోపల సక్సెస్ఫుల్గా చాలా బాగా పనిచేశారు. నైట్ కూడా టీమ్స్ అన్నీ చాలా బాగా పనిచేశాయి. సో ఈ 4 బృందాలని కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ రాజశేఖర్ బాబు గారు అభినందించారు. దీనికి లీడ్ చేసిన ఏసీపీ రాజారావు గారిని కూడా అభినందించారు. తీసుకొచ్చారు. ఈ ముగ్గురు ఒక మొదటి ముద్దాయి, రెండో ముద్దాయికి అసిస్ట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు పొద్దున్నే తెల్లవారుజామున 3 గంటల టైంలో ఆనియన్స్ కటింగ్ చేయటం, లేకపోతే వెజిటబుల్ కటింగ్ చేసే పని, వీళ్ళ కష్టపడి పని చేసుకునే వాళ్ళే. కానీ A3 అనేవాళ్ళు నాకు పరిచయం లేదు. అక్కడ ఏదో వైన్ షాప్లో వీళ్ళ దగ్గర మనీ లేకపోతే వాడు ఏదో కొంచెం డబ్బులు ఇప్పించి మంది పెట్టి తప్ప వేరే వాళ్ళకి ఏం కనెక్షన్స్ లేవు. నేర చరిత్ర గతంలో ఉన్నదానికి రాత్రి జరిగిన సంఘటనకి ఏం సంబంధం లేదు. సో ఈ కేసుని మరింత లోతుగా విచారణ చేస్తాం. అయితే రేపటి నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి విజిబుల్ పోలీసింగ్ పెంచడంతో పాటు నైట్ ఈ పహారా కూడా పెంచాలని చెప్పేసి సిపి దగ్గర జరిగినట్టు ఒక 2 వ్యక్తులు ఈ మృతుడిని అక్కడికి 3 వ్యక్తులు ఈ మృతుడిని అక్కడ ఒక ఘర్షణ జరిగినట్టు అక్కడ కత్తితో జరుగుతున్న కొన్ని ఆధారాలు దొరికాయి. వెంటనే మా బృందాలన్నీ గట్టిగా ఇచ్చేశారు. నైట్ రౌండ్స్ ఆఫీసరు సెంట్రల్ ఏసీపీ ఉన్నారండి. సెంట్రల్ ఏసీపీ దామోదర్ అని ఆయన్ని అప్రమత్తం చేయడం, నైట్ ఇమీడియట్గా అన్ని పోలీస్ స్టేషన్కి కూడా సమాచారం అందించి ఈ ఫీచర్స్ ఉన్నటువన్నీ షేర్ చేసి అన్ని ప్రాంతాల నుంచి కూడా మనము అలర్ట్ చేసి ప్రతి వ్యక్తుల్ని అనుమానంగా తిరిగేటువంటి వ్యక్తుల్ని, ఈ పోలికలు ఉన్న వ్యక్తుల్ని నిశ్చితంగా పరిశీలించి మొత్తం మీద కష్టపడితే 5 గంటలు ఇంచుమించు తెల్లవారుజామున 5 గంటలకల్లా మా బృందాలన్నీ కలిపి ఒక 3 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. ఏసీసీ ఫుటేజ్లో వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మనం అదుపులో తీసుకున్నాం. ఈ లోపల సాయంత్రం 1 గంట టైంకి ఈ మృతుడి సోదరుడు మా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా సంఘటన జరిగిన తర్వాత మా బృందాలు ఈ మృతుడి వివరాలు తీసుకొని వాళ్ళ సమీపంలో ఇంటి దగ్గర కూడా అక్కడ ఏం జరిగిందో దర్యాప్తులో చేస్తున్నప్పుడు ఆ మృతుడి సోదరుడు కూడా వచ్చి కంప్లైంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మనము కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసాం. ఈ బృందాలు ఈ 3 నిందితుల్ని అదుపులో తీసుకున్న నిందితుల్ని విచారణ చేస్తే కొన్ని విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు జరిగినది కథ ఏంటంటే వీళ్ళు ఈ మృతుడికి 1 టౌన్ అండ్ 2 టౌన్ పరిసర ప్రాంతాల్లో 4 కేసులు కూడా ఉన్నాయి. అతని మీద 109 సెక్యూరిటీ కేసుతో పాటు 379 చిన్న పెట్టి కేసులు లాంటివి కూడా కొన్ని ఉన్నాయి, సెల్ ఫోన్లు తీసుకోవడం అట్లాంటివి. అయితే అతను ఏ పని చేయడు. అతనికి ఒక సోదరుడు, ఒక సోదరి, ఒక తల్లి ఉంది. తండ్రి చనిపోయాడు. అతను
ఏం చేయట ఇంటికి పోయి రోజు కూడా వేధిస్తాడు. నాకు మందుకి కొంచెం వ్యసనం ఉంది, మందు అలవాటు బాగా ఉంది, ఏ పని చేయడు, ఇంట్లో వాళ్ళు సంపాదిస్తే ఆ డబ్బుతో తాగి తిరుగుతూ ఉంటాడు, ఏ వృత్తి లేదు. అతను నిన్న సాయంత్రం యథావిధిగా 8:30 ఆ టైంకి ఆ గద్దబొమ్మ సెంటర్లో సమీపంలో ఉన్న ఒక బార్లోకి వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక ఇద్దరిని ఏదో అడిగాడు, నాకేదో కొంచెం కావాలి మందు అంటే. వాళ్ళిద్దరూ హోటల్లో కూలీ పని చేసే మన ముద్దాలు అనమాట. వాళ్ళు హోటల్లో మార్నింగ్ 3 AM నుంచి కూడా హోటల్ క్యాటరింగ్కి సంబంధించినటువంటి సంబంధిత వర్కులు చేస్తారు. అంటే ఆనియన్స్ కట్ చేయడం దగ్గర నుంచి హోటల్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్లు తయారు చేసేటప్పుడు దానికి సంబంధించిన హెల్ప్ చేయడం, అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ కాళేశ్వరం మార్కెట్లో ఒక వ్యక్తి వీళ్ళని ఏ ఏ హోటల్ కావాలో అక్కడ వీళ్ళకి అలాట్ చేసి పంపించేటువంటి చిన్న మేస్త్రి ద్వారా ఇతను వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు సాయంత్రం అయితే అక్కడ ఫుట్ బ్రిడ్జ్ దగ్గర పడుకోవటం అదంతా ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళిద్దరూ కూడా సాయంత్రం బార్లో మందు తాగుతున్న సమయంలో ఈ మృతుడు వెళ్ళి నాకు కూడా మందు ఇమ్మని అడుగుతాడు. అయితే వాడు ఏదో అడుగుతున్నాడు కదని ఏదో అడిగాడని కొంత ఇచ్చారు, కొంత మందు తాగడం జరిగింది, అది అయిపోయింది. అతను బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ కావాలని అడుగుతుంటే వాళ్ళు ఏదో తిట్టారు, వాళ్ళు వెళ్ళిపోయాడు. అది అక్కడ జరిగిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఇది కూడా మందు సేవించడం అయిపోయిన తర్వాత గద్దబొమ్మ సెంటర్ దాటుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పడుకుని మళ్ళీ పొద్దున్నే 3 AMకి పనులు చేసుకోవడానికి వెళ్ళలేదు, హోటల్ వర్క్స్ అవి చేయడానికి. అక్కడికి వెళ్ళి చేరినప్పుడు వీడు వెంటనే పోయి వాళ్ళ దగ్గరికి పోయి సతాయించడం మొదలుపెట్టాడు. వాళ్ళ దగ్గర ఒక జేబులు కానీ లేకపోతే వాడు చిన్న పాలిథిన్ కవర్లో చిన్న చిన్న బట్టలు ఏమి ఉంటే ఒక వ్యక్తి దగ్గర అవి ఏంటని చెక్ చేయడం, అది నాకు ఇవ్వండి అని అడగటం జరిగింది. ఆ క్రమంలో వీళ్ళ మధ్య ఘర్షణ జరిగింది. నువ్వు ఎందాక అడిగితే ఇచ్చాను మందుకి, మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు మందు కోసం, అట్లా కాదు, నువ్వు తప్పు, అలా ఎక్కువ తాగి మళ్ళీ ఏదైనా అవుతుంది, వెళ్ళిపో అని చెప్పి పంపితే వినకుండా వాళ్ళని కొట్టడంతో వాళ్ళ కోపం వచ్చి రెసిస్ట్ చేసేటప్పుడు ఆ కూరగాయలు కట్ చేసుకున్నది, ఆనియన్స్ కట్ చేసిన కత్తితో ఇందులో ఒక వ్యక్తి తీసుకొని రిటాలియేట్ అయ్యి అతనికి గొంతుకి బాగా కట్ అయింది. ఆ ఘర్షణలో వెంటనే అక్కడ చనిపోవడం జరిగింది. సరే, ముద్దాయిల్ని విచారణ చేసేటప్పుడు వీళ్ళ నేపథ్యం గురించి కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇందులో 3 ముద్దాయిల్లో 3వ వ్యక్తి రెంటచింతల గ్రామానికి సంబంధించినోడు, గుంటూరు జిల్లా. అదేవిధంగా ఈ వ్యక్తి మన గురజాల్లో నివాసం ఉంటున్నాడు. ఒక భార్య, పిల్లలు, ఒక 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్యని ఆడపిల్లల్ని సరిగా చూడడు. ఇతని భార్య కూడా కేసు పెట్టింది. ఇతను కూడా కొంచెం నేపథ్యం ఉంది, క్రిమినల్ హిస్టరీ లైట్గా ఉంది ఇతనికి. ఇతను 2-3 సార్లు జైలు కూడా వెళ్ళొచ్చాడు. అంటే అక్కడ రైల్వే స్టేషన్లు, గుంటూరు రైల్వే స్టేషన్ కానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్లో ఎక్కడైనా పడుకున్న వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ తీసుకునే అలాంటి నేపథ్యం అతనికి ఉంది. మిగతా 2 ముద్దాలకి ఏ నేపథ్యం లేదు, వాళ్ళు హోటల్లో పనిచేసుకునే వాళ్ళే. సో వీడు ఈ 3వ వ్యక్తి ముద్దాయి, అతనుకున్న నేపథ్యం అయితే ఒక జైల్లో 3 నెలల పాటు విజయవాడ జైల్లో ఉన్నాడు. అలాగే 3 నెలల పాటు గుంటూరు జైల్లో ఉన్నాడు. చెంచులగూడ జైల్లో కూడా కొంతకాలం ఇచ్చేసాడు. అతనికి ఎవరు లేరు, ఇంట్లో భార్య కూడా వదిలేసింది. ఇలాగా ఈ విజయవాడకి ఈ మధ్యన వచ్చి ఇక్కడ తాగి పొద్దున్న పనులు చేసుకుంటూ ఉంటాడు. ఇది జరిగింది. ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసి కోర్టుకి నివేదించడం జరుగుతుంది. Please subscribe our channel AP Power News.